మాకున్న అనుభవాలే కాదు, అనుభవాలు ఉన్న గొప్ప వ్యక్తుల నుంచి కూడా సూచనలు తీసుకొని హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం, తెలంగాణ కోసం గ్రీన్ తెలంగాణ 2050 బిగ్ మాస్టర్ ప్లాన్ మేము ప్లాన్ చేస్తున్నాము. ముచ్చర్లలో నేను అనౌన్స్ చేసిన హైదరాబాద్ నగరం కులీ కుతుబ్ షాహీ మొదలుపెట్టింది, సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్ సహకారంతో కట్టిర్రు, సైబరాబాద్ నగరాన్ని రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు కట్టిర్రు. ఈ 3 నగరాల తర్వాత వచ్చేదే 4th సిటీ. ముచ్చర్లలో బైగర్ కంచెలో 4th సిటీ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ సిటీ ఆఫ్ హైదరాబాద్. అది మనము తమరి నాయకత్వంలో నిన్న మిమ్మల్ని అందరినీ మనమందరం వెళ్ళి మనం ఏదైతే అక్కడ భూమి పూజ చేసినామో అక్కడ ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించి ప్రపంచానికి అందించే బాధ్యత ఈ ప్రభుత్వం, ఈ మంత్రివర్గం తీసుకుంటుంది. కాబట్టి ఈ షార్ట్ డిస్కషన్లో మీరు అందరు ఇచ్చిన సూచనలు, చాలా సూచనలు ఉన్నాయి. అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఇచ్చిన సూచనలు ఉన్నాయి, దానం నాగేందర్ గారు ఇచ్చిన సూచనలు ఉన్నాయి, పాల్వాయి హరీష్ బాబు ఇచ్చిన సూచనలు ఉన్నాయి. వారికి ఒక్క మాట చెప్తూ నేను తమ దగ్గర సెలవు తీసుకుంటా. అధ్యక్ష, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయినప్పుడు సంతోషపడ్డా, నేను ఫోన్ చేసి మాట్లాడిన. అధ్యక్ష, మీరు తెలంగాణ నుంచి క్యాబినెట్ మినిస్టర్ అయినరు, మీరు సెక్రటేరియట్కు రాండి, నేను నా మంత్రులందరిని పిలిపిస్తా, మా మంత్రులందరితో మీకు షాలో కప్పి సన్మానం చేసి మీరు బండి సంజయ్ గారు సెక్రటేరియట్కి వస్తే తెలంగాణకు రావాల్సిన అనుమతులు, తెలంగాణకు రావాల్సిన నిధుల మీద మనం మాట్లాడుకొని మోడీ దగ్గరికి వెళ్దామని నేనే స్వయంగా 2 సార్లు కిషన్ రెడ్డి గారితో మాట్లాడిన. అధ్యక్ష, నేను మళ్ళీ చెప్తా అన్నాడు, ఇంతవరకు మళ్ళీ చెప్పలేదు. కాబట్టి మోడీ గారు 2-3 సార్లు కలిసిండ్రు, అమిత్ షా గారు 3 సార్లు కలిసిండ్రు, మీ మంత్రులు 30 సార్లు కలిసిండ్రు, అనుమతి ఇచ్చారు. కానీ పాపం మరి ఏం దురదృష్టమో తెలంగాణ ప్రజలది నాకు తెలియదు. వరదలు వచ్చినప్పుడు రూపాయి వేయలేదు కిషన్ రెడ్డి గారు. చివరికి ముఖ్యమంత్రిగా నేను ముందుకొచ్చి కలుద్దాం, కలిసి పనిచేద్దామని నేను ప్రతిపాదిస్తే కూడా పెద్దలు కిషన్ రెడ్డి గారు ఎందుకో మరి వెనక్కి తిరిగి చూడలేదు. ఒకవేళ పాత ముఖ్యమంత్రి గారు ఏమైనా ఫీల్ అవుతాడేమో, ఏమైనా కోపం అవుతాడేమో, ఆయనకు తెలిస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని, అన్న ఏమైనా ఇబ్బంది పడుతున్నాడేమో. నా మిత్రుడు పాల్వాయి హరీష్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా, మీరు కిషన్ రెడ్డి గారితో సమయం తీసుకోండి, సచివాలయానికి రాండి, అధికారులను అందరినీ పిలుస్తా నేను, బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని, మీ ఎమ్మెల్యేలు అందరు రాండి. మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో, మన రాష్ట్రానికి రావాల్సిన అనుమతుల విషయంలో, ఎందుకంటే మెట్రో లాంటివి నిర్మించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం తప్పనిసరి. మూసీ రివర్ డెవలప్మెంట్ ఆ ఏరియాని చేసుకోవాలంటే మన కేంద్రం సహకారం అవసరం. రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు హాఫ్కే నేషనల్ హైవే నెంబర్ ఇచ్చిండ్రు 161A, మిగతా సదరన్ పార్ట్కు ఇవ్వలేదు. అది ఇవ్వాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. అందుకే మేము ఎక్కిన మెట్టు ఎక్కకుండా కనిపించిన వాళ్ళకల్లా దండం పెడుతూ మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ప్రయత్నంలో లోపం ఉండొద్దు అనేది నేను నమ్ముతాను. అధ్యక్ష, ఇస్తారా ఇవ్వరా వాళ్ళ విచక్షణ అధికారం.